యేసయ్య నామంలో మీ అందరికీ ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు, తర్వాత చూడబోయే వాళ్ళందరికీ కూడా యేసయ్య నామంలో ఆశీస్సులు పలికి ఈరోజు ఈ వర్తమానం ఏదైతే దేవుడు మనతో మాట్లాడబోతున్నారో అది మన జీవితంలో మనం పాటించి దేవుని మహిమ కొరకు మనం జీవించాలని ఆ యేసయ్యలో కట్టబడి యేసయ్య మరి మధ్యాకాశం వచ్చి వధువును తీసుకెళ్లేటప్పుడు ఆ వధువు గుంపులో, వధువు సంఘంలో మనం ఉండే రీతిలో మన జీవితాలు మారిపోవాలని, దానికి ఈరోజు వర్తమానం మనకి పనిచేయాలని దేవుని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో ఈ వర్తమానం ఆయనకే సమర్పిస్తున్నా. ఆమేన్. మనం దగ్గర ఒక 2 నెలల నుంచి వివాహం యొక్క 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇది దేవుడు మోషేకు సినాయి పర్వతంలో ఇచ్చిన 10 ఆజ్ఞలను ఆధారం చేసుకుని ఆ 10 ఆజ్ఞలను మనం లోతుగా ధ్యానం చేసి ఆ 10 ఆజ్ఞలను ఆధారం చేసుకుని వివాహం సంబంధించిన 10 ఆజ్ఞలు మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు అలా చూస్తే మనం వివాహం యొక్క 10 ఆజ్ఞలు అనే ఈ టైటిల్లో మన 2 విషయములను ధ్యానం చేస్తున్నాం. ఒకటి మనం దేవుడు మోషేకు సినాయి పర్వతంలో ఇచ్చిన 10 ఆజ్ఞలు లోతుగా చూస్తున్నాము. దాని ఆధారపడి మరి వివాహం యొక్క 10 ఆజ్ఞలు కూడా మనం చూస్తున్నాం. అంటే 2 షరతులు ఒక సిరీస్, ఒక ఉపదేశంలో 2 షరతుల గురించి మనం చూసుకొస్తున్నాం. ఇప్పుడు అలా చూస్తే కిందటి వారం వరకు ఒక 8 ఆజ్ఞలు మనం ధ్యానం చేశాము. ఇంకొక 2 ఆజ్ఞలు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వివాహం యొక్క 10 ఆజ్ఞలలో చివరి వర్తమానం ఇది. మన ముందు నుంచి 10, 9, 8, 7 అలా వచ్చాము. ఈరోజు 2వ ఆజ్ఞ మొదటిగా చూసుకుని మొదటి ఆజ్ఞ ఆ తర్వాత మనం చూస్తాం. ఈ రెండవ ఆజ్ఞ దేవుడు మోషేకు సినాయి పర్వతంలో ఇచ్చిన 2వ ఆజ్ఞ ఎక్కడుంది అంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 6వ వచనం. ఇప్పుడు మనం చూడబోయేది నిర్గమకాండం 20 అధ్యాయంలో 4వ వచనం. చదవండి. ఎక్సోడస్ 20 chapter 20 verse 4. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఆమేన్. నీవు చేసుకొనకూడదు. అంటే షార్ట్ గా చెప్పాలంటే నువ్వు ఏ రూపము నీకు దేవునికి ఆరాధించడానికి చేసుకొనకూడదు. అదే ఇంగ్లీష్ లా ఎక్సోడస్ 24 verse లా thou shall not make any graven images ఉంది. అంటే నీ చేతిలో నువ్వు ఏదన్నా ఒకటిని చేసుకుని, అది విగ్రహం అవ్వచ్చు, శిల్పం అవ్వచ్చు, చెక్కల చేసి ఉండొచ్చు, లేకపోతే రాళ్లలో చేసి ఉండొచ్చు, లేకపోతే బంగారం వెండి దేంట్లోనే చేసి ఉండొచ్చు. అలాగ దేని నువ్వు చేసుకోకూడదు అనేదే 2వ ఆజ్ఞ. ఈ 2వ ఆజ్ఞలో మనం చూస్తే ఇక్కడ రూపము చేసుకోకూడదు. ఇమేజ్ అంటాం కదా, గ్రేవెన్ ఇమేజ్ అంటాము. రూపము అనేది తెలుగులో వాడబడిన పదం, దానికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి గ్రేవెన్ ఇమేజ్. ఇంగ్లీష్ కేజే వెర్షన్ లో గ్రేవెన్ ఇమేజ్. దీనికి గ్రేక భాషలో గ్రేవెన్ ఇమేజ్ అని గ్రేక భాషలో వాడబడిన పదం వచ్చేసి పెసల్ అనేది. దానికి అర్థం ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటది. అంటే మనం ఒక చెక్కని తీసుకుని, లేకపోతే ఒక మెటల్ అంటే మీకు తెలుసు కదా, ఏం చెప్తారు దాని, మెటల్, ఇనుము, ఇవన్నీ మెటల్సే కదా. ఇలాంటి మెటల్స్ అంటే బంగారం కానీ వెండి కానీ ఇలాంటిది ఏమీ తీసుకోకూడదు. ఇలాంటిది ఏమీ తీసుకోకుండా తీసుకుని దాని కోసి
దాని రూపంగా చేసి దాన్ని ఆరాధించకూడదు అనేది చాలా పెద్ద ఒక అర్థంగా ఈ పెసల్ అనే పదం వాడబడింది. మరి ఇక్కడ చూస్తే చాలా మంది ఏం చూస్తారంటే మనకి ఆ విగ్రహం ఉంది కదా, ఏదైతే చెక్కల లేకపోతే మెటల్స్ చేసిన విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం వచ్చేసి పూజించకూడదు అని చెప్తారు. విగ్రహమును పూజించకూడదు అంటే వాళ్ళు యాక్చువల్ గా ఆరాధించేది ఆ విగ్రహమును కాదు, ఆ విగ్రహమునకు సంబంధించిన ఒక దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధిస్తారు. ఇప్పుడు అది ఏంటి, ఎలాగా అని మనం చూస్తే, ఈ విగ్రహమును దేవుడు ఎక్కడో ఉన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. ఈ విగ్రహము ఆ దేవుని రూపంను ఇంట్లో గదిలో లేకపోతే ఊర్లో ఎక్కడో వచ్చిన బిల్డింగ్ లాగా పెట్టి ఒక కట్టడం లాగా పెట్టి దాని రూపంలో పెట్టుకుని ఏం చేస్తారంటే పూజిస్తారు. ఇలాగ ఈ విగ్రహంను పూజిస్తే ఈ విగ్రహం సంబంధించిన దేవుడు ఎక్కడ ఉంటాడు కదా, ఆ దేవుని పూజించినట్టు అని చెప్పేసి అనుకుంటారు. ఉదాహరణ చూస్తే మనం 2 ఉదాహరణలు చూస్తాం. ఇప్పుడు చూడండి, మనకి పాత నిబంధన గ్రంథంలో డయానా అని ఒక దేవత, ఈవిడను ఆర్టిమిస్ అని కూడా చెప్తారనమాట. ఈ దేవతను ఎందుకు వీళ్ళు మొక్కుతారు అంటే, ఈ దేవతను మొక్కితే పిల్లలు పుడతారంట. ఈ దేవతను మొక్కితే పిల్లలు పుడతారు అని చెప్పేసి, అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవత ఎక్కడో ఉంది అని అనుకుంటారు. ఈ దేవతను వీళ్ళు ఏం చేస్తారు, ఒక శిల్పంగా చెక్కల్లా లేకపోతే మెటల్స్ లో వీళ్ళు ఏం చేస్తారంటే రూపం చేసుకుని ఇంట్లో లేకపోతే బయట గుడిలో ఎవరు పెట్టుకున్నారు. మరి ఈ దేవతకు వీళ్ళు ఇచ్చిన రూపం ఉందే, ఈ రూపం ఏంటంటే ఈవిడను పూజిస్తే ఆరాధిస్తే పిల్లలు పుడతారని చెప్పేసి ఈవిడ స్త్రీ అనమాట. ఈవిడ రొమ్ము ఉంది కదా, ఈ రొమ్మును ఏం చేస్తారంటే నార్మల్ గా స్త్రీలకు రొమ్ములో రెండు భాగములు ఉంటే, ఈ దేవతకు వీళ్ళు ఏం చేశారు, ఇలాగా ఆ రొమ్ము కింద పూర్తి బాడీ అంతా ఆ రొమ్ములాగా చేశారు. మీరు ఇప్పుడు స్క్రీన్ లో మీరు పిక్చర్ చూస్తే ఎందుకు అలా చేసుకున్నారంటే, అది వాళ్ళకి పిల్లలు ఇచ్చే దేవుడు కాబట్టి దానికి సాదృశ్యంగా ఆ దేవతను వీళ్ళు అలా పెట్టుకున్నారు. ఆ రూపంను ఆ విగ్రహంను అలా పెట్టుకున్నారు అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఈ విగ్రహం ఇలా పెట్టుకుని ఈ దేవత ఎక్కడో ఉంది, ఈ విగ్రహమును మనం పూజిస్తే, ఈ విగ్రహమును ఆరాధిస్తే ఆ దేవతను ఆరాధించినట్టు అని చెప్పేసి. అలాగే ఇక్కడ బెయిల్ అనేసి మనం ఇంకొక దేవుడు వాళ్ళు పెట్టుకున్నారు. ఈయన కూడా కణనీలుగా ఉన్న దేవుడు, కణనీలు పెట్టుకున్న దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడంట, వర్షం రప్పించే దేవుడు అంట. అందుకని ఒక చేతిలో చూడండి ఉరుములు ఉన్నాయా, ఉరుములో చేతిలో పట్టుకుంటాడు, ఇంకో చేతిలో ఆ ఉరుములో నుంచి వర్షం కురిపించేట కర్రలా ఒకటి ఉంటది, దాని లైట్నింగ్ అంటారు. ఒకటి థండర్, ఇంకోటి లైట్నింగ్ అలా అంటారు. దీన్ని పట్టుకుని ఒక విగ్రహం, ఒక రూపంను వాళ్ళు చేసుకున్నారు. అంటే ఈ రూపంను ఈ విగ్రహమును పూజిస్తే ఆరాధిస్తే అక్కడ ఎక్కడో ఉండే ఈ దేవుడు వచ్చేసి ఈ విగ్రహం పైన వచ్చి వీళ్ళు అడిగిందని ఇస్తాడు అనే నమ్మకం పైన వీళ్ళు వెళ్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఏంటి అంటే, ఈ రూపములు గాని ఈ విగ్రహములు గాని వీళ్ళు ఎలా చూస్తున్నారు, దేవుడు ఎక్కడో ఉంటారు, మరి వీళ్ళు ఆ దేవుణ్ణి ఆలోచన చేసుకుని ఆ దేవుడు ఇలాగే ఉంటాడు అని చెప్పేసి వీళ్ళు రూపంను చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే బాగా చూసుకోండి, ఈ విగ్రహారాధనలు ఈ శిల్పంలో ఎవరు పూజిస్తారు అని చూస్తే, దీని ముందు మన ధ్యానంలో చూసుకున్నాం. ఒకరు పాలిథియిస్ట్ అంటారు. పాలిథియిస్ట్ అంటే పాలిథియిస్టిక్ అంటారు. పాలిథియిస్టిక్ వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరి దేవుళ్ళని పూజించేవాళ్ళు. ఇప్పుడు ఇంకోరు ఉన్నారు, హెనోథియిస్ట్స్ ఉన్నవారు. హెనోథియిస్ట్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, అంతమంది దేవుళ్ళు ఉన్నారని దీన్ని ఒప్పుకుంటారు, మరి దాంట్లో కొంతమంది దేవుళ్ళే పైలు ఉంటారు, పై స్థాయిలో ఉండేవాళ్ళు అని అనుకునేవాళ్ళు. మరి మన నిజమైన దేవుని బిడ్డలు కాబట్టి మనను మోనోథియిస్ట్ అంటారు. అంటే ఒకే ఒక్క దేవుడు ఉండే దేవుడు, ఆ దేవుని మాత్రమే మనం ఏం చేస్తాం,
ఆరాధన చేస్తాము అని చెప్పేసి. మరి ఇక్కడ చూడండి, ఇస్రాయేల్ ఏర్పరచుకున్న దేవుడు మిగతా దేవుడు లాంటి దేవుడా? కాదు కదా, కాదు. ఎందుకు కాదు అని చెప్పి దీనికి ఇప్పుడు చూస్తాం. ఎందుకు కాదంటే, ఇశ్రాయేలును ఏర్పరచుకునే, ఈ రోజు మనను కూడా ఏర్పరచుకునే ఈ దేవుడు, యెహోవా దేవుడు ఒకానొక దేవుడు, నిజమైన దేవుడు. ఈ యెహోవా అనే, ఈ యావే అనే ఈ దేవుణ్ణి యెహోవా అని పిలుస్తారు, జెహోవా అని పిలుస్తారు. యాక్చువల్గా దేవుని ఒరిజినల్ పేరు వచ్చేసి యావే. బాగా అర్థం చేసుకోండి, దేవునికి ఒరిజినల్ పేరేంటి? యావే. ఈ యావే అని దీన్ని కొంతమంది వాళ్ళ భాషల్లో సరిగ్గా చెప్పలేక, కొంతమంది ఇప్పుడు హిబ్రూ భాషలో యెహోవా అన్నారు, అలాగే ఇంగ్లీష్ వాళ్ళందరూ జెహోవా అన్నారు. వాళ్ళు ఈ భాషలు అడ్జస్ట్ చేయడానికి కోసం అలా అనుకున్నారు. మరి ఈ దేవుడు యావే దేవుడు వచ్చేసి సార్వభౌముడు, శక్తివంతమైన వాడు, అన్నిటికైనా పైనుండే ఈ దేవుడు. ఇంకోటి, ఈ యావే దేవుడు వచ్చేసి ఎవరు సృష్టించలా. సృష్టికి ముందు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటారు. అంటే ఆయనగానే చేసుకున్నాడు అనమాట. ఆయనని ఎవరు సృష్టి చేయలేదు. ఇంకోటి, సెల్ఫ్ సఫిషియంట్ గాడ్ అంటారు. అంటే ఆయనకి ఇంకేదో కావాలి అని ఏమీ లేదు, ఆయన కావాల్సిన అన్నితో ఆయన ఉన్నాడు. ఇంకోటి, మన అన్ని తెలుసు, ఆయన అంత అంటే పూర్ణ శక్తి గలవాడు, అలాగే అన్ని తెలిసిన వాడు, అన్ని చోట్ల అన్ని కాలంలో ఉండేవాడు, తెలుసు మనకు. అండ్ ఆయననే సృష్టికర్త. ఇంకోటి, ఈయన గుణగణాలు మనం చెప్పుకుంటూ పోతే అది ఇన్ఫైనైట్ అంటారు. ఇన్ఫైనైట్ అంటే దాని అంతు లేదు, చెప్తూ వెళ్తూనే ఉండొచ్చు. మనకి తెలిసినంత మాత్రం మనం చెప్పగలము, మనకి తెలియంది ఇంకా ఎంతో వెళ్తూనే ఉంటాయన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఈ ఇతర దేవతలను, దేవుళ్లను ఈ ఒక రూపంలోనో లేకపోతే ఒక ఆకారంలోనో పెట్టి వాళ్ళు చేసేవచ్చు. సీరియస్ అర్థం చేసుకోండి. మన దేవుడికి ఇతర దేవుడికి తేడా ఏంటి అని చూస్తే, ఇతర దేవుళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో ఒక పని పైన, వర్షం రప్పించడానికి ఒక దేవుడు ఉంటాడు, పిల్లలు పుట్టించడానికి ఇంకో దేవుడు ఉంటాడు. ఇలాగా ఒక్కొక్క కారణం పెట్టి ఒక దేవుడు ఉంటారు. వీళ్ళని ఏం చేయొచ్చు అంటే, మన మానవులు కాబట్టి మన ఎంత మనకు అవగాహన ఉందో దాన్ని పెట్టుకుని, ఎంత తెలివి ఉందో ఆ తెలివిలో మనం ఏం చేస్తామంటే ఒక రూపం ఇచ్చి మన దాన్ని శిల్పంగా పెట్టుకుని గుడిలే ఇంట్లో పెట్టుకుని మనం పూజించవచ్చు. మరి యావే దేవుణ్ణి, జెహోవా దేవుణ్ణి అలా చేయలేము. ఎందుకు అలా చేయలేము అనేటప్పుడు, యెహోవా దేవుడు ఇలాంటి దేవుడు కానే కాదు. ఎందుకంటే మన ఊహలకు కన్నా అందని ఒక దేవుడు. మనం ఏదైతే అనుకున్నామో దేవుడు ఇలా ఉంటాడు అని అనుకున్నామో దానికి అధిగమించి మన ఊహలకు అందని దేవుణ్ణి ఎలా తీసుకొచ్చి ఒక ఆకారంగా పెట్టగలము? అర్థమైందా మన దేవుడికి ఎందుకు శిల్పం లేదు, రూపం లేదని? ఎందుకు లేదంటే, ఒక రూపం కిందనో, ఒక శిల్పం కిందనో, మన ఒక ఆకారం కిందనో మన దేవుణ్ణి కొయ్యల్లా, లేకపోతే మెటల్స్ లా, లేకపోతే రాళ్ళలో, బండల్లో అలా తీసుకెళ్లి పెట్టలేము. ఎందుకు పెట్టలేమంటే, ఆ దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఇంకా ఎవరు లేదు. ఆ దేవుని పూర్తి అర్థం చేసుకుంటేనే కదా ఈ దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పి ఆ దేవునికి ఒక రూపం కానీ, లేకపోతే ఒక శిల్పం రూపంగా మనం పెట్టడానికి అలా అర్థం చేసుకునే మానవుడు ఇంకా ఎవడు లేదు. ఒకవేళ ఒక మానవుడు అలా అర్థం చేసుకుంటే ఆయన దేవుడే అవడు. దేవుడు అర్థం కానివాడు, అర్థం కాకూడదు. అర్థం అయితే ఆయన దేవుడుగా ఉండలేడు. అలాంటి దేవుడు మన దేవుడు యావే దేవుడు, యేసు ప్రభువారు. అంటే ఆయన ఎవరో, ఆయన ఏంటో అని మనకి తెలిసేట్టుగా ఉండదు. అలా ఉంటే ఆయన దేవుడు అవ్వడు. అలాంటి విషయం మనకి అందదు. అందుకని ఆ దేవుణ్ణి ఒక ఉద్దేశపూర్వకంగా కానీ, లేకపోతే తుల్యంగా కానీ, అంటే అక్యూరేట్ కానీ ఈయన ఇలాగే ఉంటాడు అని చెప్పేసి ఒక ఫోటోలో పెట్టి గీయడమో, లేకపోతే రాయడమో, లేకపోతే చెక్కడమో, లేకపోతే ఆ రూపుని తీసుకురావడమో ఇది అవే పని కానే కాదు. అందుకని దేవుడు వచ్చేసి ఏం చేస్తారు, ఆయనకి ఎప్పుడు కూడా
ఒక శిల్పం గాని, ఒక రూపం గాని, ఒక విగ్రహం గాని ఆయన చెయ్యొద్దు అని చెప్పడానికి కారణం అదే. ఎందుకు అంటే అలా ఒకవేళ ఆయనకి ఒక ఆకారం ఇచ్చి, ఆయన ఒక రూపం ఇచ్చి, ఆయన విగ్రహంగా అలా మీరు మన చేయగలిగితే అది ఆయనకు అవమానం. ఎందుకు అవమానం అంటే మనకు అర్థమైన రీతిలో ఆ కొంతవరకు ఆయనను ఊహించుకుని మనం ఒక ఫోటోలో రాయడమో, గీయడమో, చెక్కడమో చేస్తే మరి అర్థం కానిదంతా అది ఆయనకి అవమానం. ఆయన ఎంతో ఉన్నతమైన ఉచ్చ స్థాయిలో, అర్థం కాని స్థాయిలో ఆయన ఉంటే, మనకు అర్థమైన చిన్న స్థాయిలో మనం ఆయన పెట్టుకుని ఇదే ఎగవ దేవుడు అంటే అది ఆయనకి అవమానం. అందుకని ఆ పని చేయకూడదు. అలా చేస్తే ఆయన స్థాయి నుంచి, ఆయన స్థితి నుంచి మన తగ్గించినట్టు, ఆయన నిజాయితీ నుంచి ఆ నిజములు తెలియకుండా ఆ నిజములు మన తగ్గించి ఆయనను చూపించినట్టు. ఆయనను అంతులేని ఒక వ్యక్తి, అంత గొప్ప వ్యక్తిని ఒక 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 లిమిటేషన్ కు, ఒక అదుపు లోపల మనం తీసుకొస్తున్నాము. ఆ పని చేయకూడదు. ఇంకోటి, ఆత్మస్వరూపైన ఆయనను ఇక్కడ భౌతికంగా ఒక చిన్న రూపంగా ధరించడం అది ఆయనకు అవమానకరం. అలాగే ఆయన ఒక మట్టు రూపంలో అంటే ఒక లిమిట్ లా ఉండే వ్యక్తి అయితే కాదు. ఆయన లిమిట్ అంటే ఒక హద్దు లేని దాని పైన ఉండే ఒక వ్యక్తి. అలాంటి దేవుణ్ణి తీసుకొచ్చి ఓ చిన్న రూపంగా ఫోటోలో, లేకపోతే రాయి బండ లేదు ఏదైనా మెటల్ మనం చేసుకుని ఇలా పెట్టుకోవడం అనేది అవ్వే పని కాదు. అలా ఒకవేళ చేస్తే అది ఆయనకు అవమానం. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, రూపం నా ముందు మీరు ఇతర దేవతలను దేనినా గాని ఒక రూపం గాని తీసుకొచ్చి ఆకారం ఇచ్చి దానికి మీరు పూజించకూడదు అని చెప్పడానికి, ఆయన కూడా ఒక రూపం ఇచ్చి చేయకూడదు అని చెప్పడానికి కూడా కారణం అదే. దీని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3:20లో చాలా చక్కగా చెప్పింటారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘముకు, ఎఫెసు దేశంకు రాసిన ఆ పత్రికలో 3:20, 3వ అధ్యాయం 20-21, 3వ అధ్యాయం 20 చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అర్థం ఒకసారి. కార్యసాధకమైన తన శక్తి చొప్పున అంటే అర్థం ఏంటి తెలుసా? ఏదైనా కానీ చేయగలిగిన దేవుడు అని అర్థం. అర్థమైందా? ఏంటి? ఏదైనా చేయగలిగిన దేవుడు అంటే now to him అంటే God, దేవుడు who is able to do far more abundantly అంటే ఊహించలేనంత చేయగలిగిన దేవుడు. ఇంకా తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను దీనిని ఒప్పుకోవచ్చు. ఏంటి? మన అడుగు వాటి కంటే అన్నిటికంటే అంటే మనకి ఎంతవరకు తెలుసో దాని రూపంలో మనం అడుగుతాం. తర్వాత వచ్చి దీన్ని చదవండి. ఊహించు వాటి అన్నిటికంటేను అంటే మనం ఏదైతే ఊహిస్తామో దాని అన్నిటికన్నానే అత్యధికముగా చేయు బియాండ్ ఆల్ వి ఆస్క్ ఆర్ థింక్. మనం ఏదైతే అడుగుతున్నామో దానికన్నా అత్యధికముగా, ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో, ఏదైతే ఊహిస్తున్నామో దానికన్నా అత్యధికముగా చేయగల శక్తి, చాలు చేయగలిగిన శక్తి కలిగిన ఒక దేవుణ్ణి తీసుకొచ్చి ఒక చిన్న ఫోటోలో, ఒక చిన్న విగ్రహంలో, ఒక చిన్న రూపం ధరించుకుని చేసుకుని దాంట్లో పెట్టాలంటే అవే పనా? కానే కాదు. అది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. సో అందుకని దేవుణ్ణి గురించి మనం ఏదన్నా ఒకటి చెప్పి ఇదే దేవుడు అని చెప్పాలంటే అది ఆయనకు అవమానం. ఎందుకంటే దేవుడి గురించి మీకు ఎంత తెలుసో అది అన్ని కూడా ఆయన చెప్తే తెలిసిందే. అర్థమైందా మీకు? దేవుడి గురించి ఈ రోజు మనం ఎంత మాట్లాడినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధించినా ఆయన మనకు తెలియాలని చెప్పిన కొంత విషయమే. ఇంకా తెలియని విషయం ఎంత ఉన్నాయి? ఎన్నో. తెలిసిన దానికైనా తెలియని విషయమే చాలా ఉన్నాయి. అందుకని ఆయన గురించి ఎంత మాట్లాడినా అది తక్కువనే, ఎంత తెలుసుకున్నా అది తక్కువనే, తెలియనిదే చాలా ఎక్కువ ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే పౌలు ఇలా రాశారు. ఏది? మన అడుగు వాటి కంటేనా, మన ఊహించు వాటి కంటేనాను ఆయన అత్యధికముగా చేసేవుగా దేవుడు అని చెప్పేసి. అందుకని దేవుని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ రూపంలో ఫోటోగానో, లేకపోతే ఒక చిన్న రాయి తీసుకొచ్చి చెక్కేసి, లేకపోతే
ఒక మెటల్ తీసుకొచ్చి బంగారంలో వెండిలో తీసుకొచ్చి ఏం చేయకూడదు, ఇదే దేవుడు అని చెప్పేసి మనకు తోచిన దీన్ని బట్టి చేసే పని చేయకూడదు. మీకు ఉదాహరణతో చెప్తా. ఉదాహరణ ఏంటంటే, ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తే అది ఆయన స్థాయి నుంచి, ఆయన స్థితి నుంచి మనం తగ్గించి ఏం చేస్తున్నాం, ఆయనను అవమానపరుస్తున్నాం. ఆ పని చేయకూడదు. ఇప్పుడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి, పెద్ద దేవుణ్ణి, అత్యున్నమైన ఒక దేవుణ్ణి తక్కువ చేసిన సంఘటన కూడా ఇక్కడ నిర్గమకాండంలో జరిగింది. 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 5 వచనములు చూస్తే, నేను మీకు కథలాగా చెప్తా, మీకు తెలుసు. ఈ కథ ఏంటి అంటే, దేవుడు పిలిస్తే మోసే పైన దేవుడి దగ్గర మా కొండ పైన 40 రోజులు 40 రాత్రులు అక్కడ ఆయనతో ఉండేటప్పుడు, ఇక్కడ కింద ఉండే జనం ఇశ్రాయేలు అందరూ అహరోను దగ్గర వస్తారు. అహరోను దగ్గర వచ్చి ఏం చెప్తారు, అహరోను దగ్గర వచ్చేసి, మోసే పైకి వెళ్ళాడు దేవుడి దగ్గర, ఏమైందేమో మాకు తెలియదు, మరి మాకు దేవుడు చేసి మాకు ఇవ్వు, మాకు దేవుడు కావాలి అని చెప్పేసి అడుగుతారు. అడిగేటప్పుడు అహరోను ఏం చేస్తాడు, మీ దగ్గర బంగారం అన్ని ఏం చెప్తాడు, మీ దగ్గర అంటే చెవుల్లో ముక్కుల్లో అక్కడక్కడ బంగారం అన్ని మీరు తెచ్చి ఇవ్వండి, నేను దేవుడు చేసి పెడతా అని చెప్పేసి అన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఒక దూడ, ఆవు దూడ ఉంది కదా, దూడ, ఆ దూడను చేసి ఇదే మీ దేవుడు అంటారు. ఏమంటాడు, దూడను చేసి బంగారంలో ఇదే మీ దేవుడు అని చెప్తాడు. చెప్పింది కాకుండా ఇప్పుడు చూడండి, మీకు ఈ కథ తెలుసు. ఎందుకంటే మరి తన దిగొస్తాడు, మోసే దిగొచ్చిన తర్వాత పైన దేవుడే చెప్తాడు, చూడు నువ్వు వచ్చి నా దూరం ఉండే ఈ టైంలో కింద జనాలు ఏం చేస్తున్నారు చూసావా అని చెప్పేసి పంపిస్తాడు. ఇక్కడ మోసే వస్తాడు. మోసే వచ్చి చూసేటప్పుడు అందరూ ఏం చేస్తారు, వీళ్ళు ఆ దూడను పట్టుకుని ఇదే మా దేవుడు అని చెప్పేసి ఆరాధిస్తుంటారు. ఇప్పుడు దీన్ని గుర్తుపట్టుకుని 4వ 5వ వచనం చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 4-5 వచనములు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని ఒకరితో రూపమును ఏర్పరిచిన దానిని పోతపోసిన దూడగా చేసెను. ఇంకోసారి చదవండి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగారుతో రూపమును ఏర్పరిచి, ఏంటి పోగరుతో రూపమును ఏర్పరిచి, అది ఇక్కడ ఇంపార్టెంట్ చూసారా. అంటే అహరోను వచ్చేసి ఇశ్రాయేల్ జనాల దగ్గర ఉన్న బంగారం అన్ని తీసుకుని, ఇప్పుడు చదవండి, పోగరుతో రూపం ఏర్పరిచి, పోగరు అనేది ఒక టూల్ అన్నమాట. అంటే ఆ రూపం చేసే టూల్, బంగారం నుంచి ఆ రూపం చేసే ఒక టూల్, అంటే దాన్ని గ్రేవింగ్ టూల్ అంటారు. అహరోను ఏం చేస్తున్నాడు, ఆ బంగారం తీసుకుని ఓ రూపం చేస్తున్నాడు. ఇంకా దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అనిరు. అప్పండి ఏమన్నారు, బంగారంలో అహరోను చేసిన ఆ దూడను ఇదే నీ దేవుడు. ఈ దేవుడు ఏం చేశాడంట, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ జనాంగంను బానిసం నుంచి తీసుకొచ్చింది ఈ దూడ, ఇదే నీ దేవుడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అన్నారా. ఇప్పుడు 5వ వచనం చదవండి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా చాలు. ఆమేన్. చూడండి ఎంత దారుణం అంటే, ఇక్కడ 5వ వచనంలో ఈ వీళ్ళు చేసిన ఈ దూడ ఉంది కదా, ఈ దూడను చూసి దానికి ఒక బలిపీఠం కట్టించారు. బలిపీఠం కట్టించి ఏం చెప్పారు, రేపు దీనికి పండుగ. దేనికి, దేవునికి. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పేం తెలుసా, ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఇతర దేవతలను పూజించారు, లేకపోతే విగ్రహమును పూజించారు వీళ్ళు అని, ఇదే తప్పు నుంచి అనుకుంటారు. ఇక్కడ జరిగిన తప్పు అది కాదు. ఏంటి, బాగా అర్థం చేసుకోండి. అందరూ బోధించేది ఇదే. ఏమంటారు, వాళ్ళు విగ్రహారాధన చేశారు, దూడం చేసుకుని దాని ఆరాధన చేశారు అని చెప్పేసి ఏం చేస్తారు వీళ్ళు, ఇదే తప్పు అని చెప్తారు. తప్పు ఇది కాదు. చేసిన తప్పు ఏంటంటే, ఇక్కడ 2వ ఆజ్ఞను వీళ్ళు మీరారు. 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞ ఏంటి, 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞ ఏంటి చదవండి. 20 అధ్యాయం 4వ వచనం చదవండి.
20లో 4 నిర్గమకాండం 20 దాంట్లో 4వ వచనం. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు విగ్రహమును చేసుకున్నారు. దూడ విగ్రహం అని దూడనుగా విగ్రహము చేసుకుని ఆ దూడని ఏమని వీళ్ళు పూజించారు తెలుసా? ఇదే యెహోవా అన్నారు. ఎలాగుంటది ఆ దేవునికి? ఆలోచన చేయండి. ఎంత గొప్ప దేవుడు, సర్వభౌముడు, సకల సర్వాధికారి. ఆ సర్వాధికారిని తీసుకొచ్చి ఏం చేశారు వీళ్ళు? ఒక దూడను చేసుకుని ఈ దూడనే యెహోవా అని చెప్పింది కాకుండా ఇంకోటి ఏం చేశారు వీళ్ళు? ఆ దూడకు బలిపీఠం కట్టించి ఈ దూడనే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బానిసం నుంచి రప్పించింది, విడిపించింది ఈ దూడని చెప్తే ఆ నిజమైన దేవుడికి ఎలాగుంటది? అంటే అంత పెద్ద దేవుణ్ణి ఏం చేశారు వీళ్ళు? దూడ చేశారు. దూడ తప్ప అంటే దూడ తప్పు కాదు, దూడ పవర్ఫుల్ అన్ని. మరి ఈ దూడ పవర్ కి దేవుని పవర్ కి తేడా లేదా? ఎక్కడ తీసుకొచ్చి దేవుణ్ణి ఏం చేశారు వీళ్ళు? అది వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు. మరి రెండవ రోజు పండగ దేనిగట? దీనికి ఆ దూడకు పండగ. ఆ దూడని ఎలా చూసారు తెలుసా? యెహోవా దేవుడిగా చూశారు వీళ్ళు. అది వీళ్ళు చేసిన తప్పు. అంటే దేవుని ముందు విగ్రహారాధనే తప్పు. ఓ విగ్రహం చేసుకుని ఆ విగ్రహమే యెహోవా అంటే ఆ దేవునికి ఎలా ఉంటది? అంటే అంత పెద్ద దేవుణ్ణి కింద స్థాయికి తీసుకొచ్చి పెట్టింది కాకుండా దానికి ఆరాధన, ఆ దూడగా ఆరాధన. అది వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు. అందుకని ఆ దూడను వీళ్ళు ఏమన్నారు? యావే, యెహోవా, జెహోవా దేవుడు అని చెప్పేసి ఇశ్రాయేల్ వాళ్ళు చేసిన పెద్ద తప్పు. వీళ్ళు ఏం చేశారు? రెండవది ఆజ్ఞను వీళ్ళు మీరేరు. ఇప్పుడు రెండవ ఆజ్ఞ ఏంటి? దేవుని ముందు వీళ్ళు ఏం చేయకూడదు? ఇంకో ఒక విగ్రహమును వీళ్ళు ఇంకొక రూపమును తీసుకురాకూడదు. ఆ రూపమును తీసుకొచ్చిన తర్వాత ఇదే దేవుడని చెప్పకూడదు. మన వివాహం యొక్క 10 ఆజ్ఞల్లో మనకి ఈ ఆజ్ఞను పోలి రెండవ ఆజ్ఞ ఏంటి అంటే భార్య భర్త వీళ్ళ మధ్యలో, బాగా అర్థం చేసుకోండి, భార్య భర్త వీళ్ళ మధ్యలో భర్త భార్య ముందు గాని భార్య భర్త ముందు గాని ఏ విషయమును గాని ఏ వస్తువును గాని తీసుకురాకూడదు. అర్థమైందా మీకు? అర్థమైందా? అంటే అహరోను వచ్చేసి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న దేవుని, యెహోవా దేవుని ముందు ఏం చేశాడు? ఓ చిన్న దూడను చేసి దాన్ని ఏం చేశాడు? ఇదే దేవుడు అన్నాడు కదా. సో ఇక్కడ అలాగే దేవుడిని ఏం చేశారు? చాలా చిన్న విషయంను దేవునికి సమానంగా హెచ్చించి తీసుకొచ్చారు. అలాగే భర్త భార్య ముందు గాని భార్య భర్త ముందు గాని వీళ్ళ ఇద్దరు మధ్యలో ఇంకొక విషయమును తీసుకొచ్చి భర్త భార్య కన్నా పెద్దదని గాని భార్య భర్త కన్నా ఈ విషయం లేకపోతే ఈ వస్తువు పెద్దది అని గాని ఎప్పుడు ఇద్దరి మధ్యలో ఏమి తీసుకురాకూడదు. అర్థమైందా? అర్థమైతే వదిలేస్తా. అర్థమైంది? ఓకే. ఇప్పుడు మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ బాము అన్నమాట. ఏంటి? మొదటి ఆజ్ఞ బాము. ఇది నిర్గమకాండం 20 అధ్యాయంలో 3వ వచనంలో ఉంది. నిర్గమకాండం ఎక్సోడస్ 20th చాప్టర్ 3rd వర్స్ చదవండి. నిర్గమకాండం 20 అధ్యాయం 20 వచనం 3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరు ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. అంటే ఈ ఆజ్ఞ మనకు ఏం చెప్తుందంటే నిజమైన మన దేవుణ్ణి తప్పితే ఇంకొక దేవుడు తన ముందు తీసుకురాకూడదు అన్నది. మరి ఈ ఆజ్ఞ మనకి తేటగా చెప్పేది ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు అన్నది ఈ ఆజ్ఞ మనకి చెప్తుంది. అర్థమైందా? ఈ ఆజ్ఞ ఏం చెప్తుంది? ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు అని ఈ ఆజ్ఞ మనకి చెప్తుంది. మరి ఈ ఆజ్ఞ మన దేవుని బిడ్డలైన మనం పాటిస్తున్నామంటే ఒక్కరోజు కూడా పాటించట్లా. ఏంటి?
దేవుని బిడ్డలో మాట్లాడుతున్నా, అన్యుల గురించి మాట్లాడట్లా. ఈ మొదటి ఆజ్ఞ ఏం చేయట్లేదు, మనం ఎవరు కూడా ఒక్కరోజు కూడా పాటించట్లా. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అది ఎలాగా, నేను యెహోవా దేవుని యావే దేవుని మాత్రమే కదా నేను పూజిస్తున్నా, యావే దేవుని మాత్రమే కదా, తండ్రి అయిన దేవుని మాత్రమే కదా నేను ఆరాధిస్తున్నా, నేను ఎలా దీన్ని మీరుతున్నాను అంటే, ఇప్పుడు చూద్దాం మనం మీరుతున్నామా మీరలేదా అని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, సృష్టిలో ఉండే ప్రతి మానవుడు, సృష్టిలో ఉండే ప్రతి మానవుడు ఈ ఆరాధించాలి, పూజించాలి అనేది తన రూపలే ఉందంట. ఏంటి, ప్రతి మానవుడు ఇది విశ్వాసులకు మాత్రం కాదు, అన్ని ఎవరైనా కానీ సృష్టిలో ఉండే మానవులకు అందరికీ కూడా వాళ్ళ రూపం ఏముందంట, ఆరాధించాలి లేకపోతే పూజించాలి అని చెప్పేసి ఏదో ఒకటి రూపంలో పెట్టబడింది. అది సృష్టిలోనే ఉంది. ఇప్పుడు మనకు తెలుసు, దేవుడు మన అందరినీ సృష్టి చేసింది దేనికి అనేది దేవుని బిడ్డలైన మనకు తెలుసు. దేనికి? ఆయన మహిమపరచడానికి, ఆయనను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి. ఇది మనకు తెలుసు. అన్యుల దగ్గర మాట్లాడితే వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళు ఒప్పుకోరు. మరి సృష్టిలో ఉండే మానవులు అందరికీ కూడా రూపల ఏముంది, ఆరాధించాలి, పూజించాలి అనే మనస్తత్వం రూపల ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఉంది అని తెలియకపోతే ఇది చాలా ఘోరం. మరి దానికన్నా ఘోరం ఏంటి అంటే, నిజముగా ఎవరిని ఆరాధించాలి, నిజముగా ఎవరిని ఆరాధించకూడదు తెలియకపోతే ఇంకా ఘోరం అన్నమాట. ఇప్పుడు మనం చరిత్రలో చూస్తే, ఆరంభకాలం నుంచి చరిత్రలో చూస్తే చాలా మంది ఏం చేశారంటే, మానవులు చాలా మంది వాళ్ళకి దొరికిన దాన్ని పూజించారు, దొరికిన దాన్ని ఆరాధించారు. ఏమి దొరకలేదంటే వాళ్ళే ఏదో చేసుకుని ఏం చేశారు, ఆరాధించారు. చేశారా లేదా? మనం బైబిల్ చదువుతున్నాం, ఆది కాండం నుంచి మనం చదువుతూనే వస్తున్నాము. చేశారు. మరి ఒక గ్రీసు దేశంకు అపోస్తలైన పౌలు, గ్రేక దేశంకు అపోస్తలైన పౌలు వెళ్తే ఏం చేశారు, అక్కడ ఏం చూశారంట, అన్ని దేవతలకు గుడి ఉందంట, ఇంకో గుడి పేరు లేకుండా ఉందంట. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఏదన్నా వదిలిపెట్టి ఉంటే ఆ దేవుడు అని పట్టుకున్నారు. అంటే చూసారా, మానవుడు అంటేనే రూపల ఏముంది, ఆరాధించాలి, పూజించాలి అనే మనస్తత్వం ఉంది. ఏమి దొరకలేదంటే వాడే ఒకటి చేసుకుని ఏం చేస్తాడు, ఆరాధిస్తాడు. 40 రోజులు పైన అయితే దూడం చేసుకున్నారు. అది మనిషి లోపల ఉండే మనస్తత్వం, అది ఎప్పుడు కూడా ఉంది. దేవునికి ఇది తెలుసు. ఏది? దేవునికి మానవుడికి ఏమి దొరకలేదంట, వాడు ఏమైనా చేసుకున్నా ఏం చేస్తాడు, ఆరాధిస్తాడు అని చెప్పేసి తెలుసు. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, వినేవాళ్ళు ఏం అడగచ్చు, మరి ఈ రోజు ఉండే మోడర్న్ మనుషులు ఉన్నారు కదా, వీళ్ళు అలా చెయ్యరు అని మీరు అనొచ్చు కదా. ఈరోజు చాలా మంది మోడర్నైజ్ అయిపోయారు కదా, అంటే కల్చర్ పెరిగిపోయింది, ఇవన్నీ పెరిగిపోయింది కాబట్టి నాగరికం పెరిగిపోయింది, అందుకని ఈ రోజు మోడర్న్ మ్యాన్ వచ్చేసి అలా చెయ్యరు అని అనుకోవచ్చు. చూస్తే ఒక ఘోరమైన విషయం తెలుసా, పాత దేవుళ్ళు ఉన్నారే, ఎవరు? పాత దేవుళ్ళు అంటే పాత దేవుళ్ళు ఎవరు? మన బైబిల్లో చూస్తే అథీనా అనే ఒక దేవత ఉంది, తర్వాత బాకస్ అనే ఒక దేవుడు, మామెన్ అనే ఒక దేవుడు, అప్రోడైట్ అనే ఒక దేవుడు, వీనస్ అనే దేవత, వీళ్ళందరూ దేవుళ్ళే. వీళ్ళు మరణించలా, వినండి నన్ను చూడండి, వీళ్ళు మరణించిపోలా, చచ్చిపోలా, పేర్లు మార్చుకున్నారు ఈ రోజుల్లో. అర్థమైందా? ఈ మోడర్న్ మ్యాన్ అంతా ఏం చేస్తున్నారు, ఈ పేర్లను వదిలిపెట్టేసి ఈ దేవతలు పేర్లు మార్చుకున్నారు కదా, దాన్ని పూజిస్తున్నారు. చూద్దామా ఏమని. ఇప్పుడు అథీనా అని ఒక దేవత, ఇది గ్రేక దేవత. ఈ గ్రేక దేవత దేనికోసం వాళ్ళు చేస్తారంటే, తెలివితేటలకు, జ్ఞానముకు, చదువుకు. అర్థమైందా? తెలివితేటలకు, జ్ఞానముకు, చదువుకు ఇది దేవత. ఇప్పుడు బాకస్ అని గ్రేక తర్వాత రోమా, వీళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళు పూజించింది దేనికోసం తెలుసా, ఈ లోక సుఖేచ్ఛలకు, అంటే తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం, దాని ఒక దేవుడు అన్నమాట. దాని తర్వాత మామన్ అనేది ఒక దేవుడు, యాక్చువల్ గా ఒక దేవుడు. ఈ మామన్ అనే దేవుడు ఏమిస్తాడంటే డబ్బులు ఇస్తాడు, సంపాదన ఇచ్చేవాడు. యేసు ప్రభువు వాడిని గుర్తుందా మీకు? యు కెనాట్ సర్వ్ మామన్ అండ్ మీ అట్ ద సేమ్ టైం అంటారు. అంటే నువ్వు డబ్బును
నాగును ఒకే టైంలో ఆరాధించలేవు, ఏదైనా ఒకటి పట్టుకుంటాడు. ఆ మ్యామన్ అనేది వాళ్ళు ముందుగా దేవుడు. తర్వాత అఫ్రోడైట్ అని చెప్పేసి ఒక దేవుడు. ఇది ఎవరంటే దేవత. యాక్చువల్ గా దేనికి అంటే సెక్స్ కి దేవత, సెక్స్ కు ఒక దేవుడు అంటే దేవత, స్త్రీ అన్నమాట. తర్వాత వీనస్ అని ఈవిడ కూడా స్త్రీ, ఈవిడ కూడా సెక్స్ కి దేవుడు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరి పాత పేర్లు ఏంటి? అథీనా అని, బాకస్ అని, మామన్ అని, అఫ్రోడైట్ అని, వీనస్ అని వీళ్ళ పాత పేర్లు. మరి వీళ్ళ కొత్త పేర్లు ఏం తెలుసా? సదుము, సుకేచ్ఛలు, డబ్బు, లైంగిక సంబంధం. ఇది కొత్త పేర్లు. ఈ దేవుళ్ళే, పాత దేవుళ్ళే. వీళ్ళు చనిపోలేదు, వీళ్ళు మరణించలేదు, వీళ్ళు పేర్లు మార్చుకున్నారు అంతే. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం ఈ దేవుళ్ళు ఏంటి. ఓకే, ఇప్పుడు చదువు తప్ప, ఈ లోకంలో సంతోషం ఉండేది తప్ప, తర్వాత డబ్బు సంపాదించుకోవడం తప్ప, లేకపోతే శరీర ఆశలతో స్త్రీతో సంబంధం, స్త్రీలు పురుషులతో సంబంధం ఉండేది తప్పైతే కాదు, తప్పైతే కాదు. ఇది లేకపోతే ఈ లోకం జరగదు. ఇది కావాలి, ఇది ఉండాలి. మరి ఎంతవరకు ఉండాలంటే దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి తీసుకెళ్లేంత వరకు ఇది ఏమి రాకూడదు. అర్థమైందా? దేవుడు ఒక స్థాయిలో ఉన్నాడు కదా, ఆ స్థాయి కన్నా పైన దీన్ని చూస్తే ఇదే దేవుడు అవుతుంది. ఏది దేవుడు అవుతుంది? చదువు దేవుడు అవుతుంది, డబ్బు దేవుడు అవుతుంది, సుఖేచ్ఛలు దేవుడు అవుతుంది, ఆ తర్వాత లైంగిక సంబంధమైన విషయములు దేవుడు అయిపోతుంది. అందుకని అలాగది ఉండకూడదు. ఎంతవరకు ఉండకూడదు? ఇవన్నీ కావాలి కానీ దేవుని కన్నా పైగా కాదు ఇది. ఇప్పుడు చదవండి మీరు నిర్గమకాండం 23వ వచనం ఇంకోసారి చదవండి. దాంట్లో ఇంకా కొంచెం లోతుగా వెళ్తాం. చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ వచనంలో దేవుడు అనే పదం తెలుగులో వాడబడింది కదా, దీనికి ఇంగ్లీష్ లో గాడ్స్ అనే పదం వాడబడింది. దౌ షల్ నాట్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. మీరు నేను తప్ప ఇంకొక దేవుణ్ణి పూజించకూడదు అని చెప్పేసి, నా ముందు పెట్టకూడదు. మీరు నన్ను తప్ప ఇంకో దేవుడు నా ముందు పెట్టకూడదు అనేది. ఈ దేవుడు అనే తెలుగు పదముకు ఇంగ్లీష్ లో వాడబడిన పదం ఏంటి? గాడ్స్. ఈ గాడ్స్ అనే పదముకు హెబ్రియా భాషలో ఎలోహిం అనే పదం వాడబడింది. ఏ పదం? ఎలోహిం అనే పదం వాడబడింది. చూసారా? మూడో భాషలో ఉండే పవర్ చూసారా? ఎలోహిం అనే పదం వాడబడింది. ఈ ఎలోహిం అంటే దానికి అర్థం ఏంటి అంటే, త్రియేక దేవుడు ఉన్నారు కదా, త్రియేక దేవుడిని మనం ఎలోహిం అని చెప్తాం. మరి ఎలోహిం అనే పదముకు అర్థం ఏంటంటే ఆరాధనకు అర్హుడు అని అర్థం. ఏంటి? ఆరాధనకు అర్హుడు అని అర్థం. మరి ఆరాధనకు అర్హుడు అనే అర్థం వచ్చేసి ఈ వచనంలో ఇక్కడ వాడబడిన దాని ఉద్దేశం ఏంటి వినండి. ఇక్కడ ఆరాధనకు అర్హుడు అనే ఈ పదముకు అర్థం కల్పించే ఈ పదమును, గాడ్స్ అనే ఈ పదమును, దేవుడు అనే పదమును ఈ వచనంలో ఇక్కడ వాడడానికి అర్థం ఏంటి అని చూస్తే, మీరు నా ముందు మిగతా దేవుళ్ళను పెట్టకూడదు, ఉంచకూడదు, అదే కదా. మరి ఇక్కడ దేవుళ్ళు అనేది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న దేవుడు ఆ గాడ్స్ అని ఉంది కదా, దానికి ఆ హిబ్రూ భాషలో ఏంటి ఏం చెప్పావు? ఎలోహిం అన్నావు. ఎలోహిం అంటే ఆరాధనకు అర్హుడు. అంటే మీరు నా ముందు ఆరాధనకు అర్హుడు చేసేట్టుగా దేని తీసుకురాకూడదు. అర్థమైందా? అర్థమైందా లేదా? అది అక్కడ గాడ్స్ అనే పదం మనం ఏమంటాము? ఏదో విగ్రహాలన్న, వేరే విగ్రహాలు, వేరే దేవతలు, వేరే దేవుళ్ళు మనం తీసుకురాకూడదు అని అనుకుంటాం. మరి దేవుడు అక్కడ హెబ్రేయ పదంలో ఒరిజినల్ భాషలో ఏమంటాడంటే, మీరు నా అవసరం, తెలుగు అవసరం చదవండి. మీరు అవసరం తెలుగులో ఇంకోసారి. నా ముందు వేరొక దేవుని, మీరు నా ముందు వేరొక దేవుని నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే నేను తప్ప వేరు ఒక ఆరాధనకు అర్హుడైన విషయములు నా ముందు ఏమి పెట్టకూడదు. నేను తప్ప
తండ్రి అయిన దేవుని తప్ప, యావే దేవుని తప్ప, యెహోవా దేవుడు తప్ప, జెహోవా అనే దేవుని తప్ప, నేను తప్ప నాకు ఈక్వల్గా ఆరాధనకు అర్హత కలిగిన ఏ విషయములు ఇక్కడ రాకూడదు. అలా తీసుకొస్తే అది మీ దేవుడు అవుతున్నాడు, నేను కాదు. నన్ను నువ్వు తీసి పక్కన పెడుతున్నావు. అర్థమైందా ఇప్పుడు? అది వచనంగా అర్థం. ఇప్పుడు అలా చూస్తే నేను తప్ప మీకు ఆరాధనకు అర్హత కలిగిన చదువు రావచ్చా అంటే దాని ఏమర్థం? దేవునికన్నా ఒక్క స్థాయి పైన చదువును చూస్తే, దేవునికన్నా ఒక్క మెట్టు పైనే ఈ లోక సుఖేచ్ఛలను చూస్తే, ఈ లోక ఆశలను, ఈ లోక ఇచ్ఛలను చూస్తే, దేవుని తప్ప ఒక్క మెట్టు పైకే డబ్బును చూస్తే, దేవుని తప్ప ఒక్క మెట్టు పైకే ఇక్కడ లైంగిక శరీర సంబంధమైన లైంగిక ఇచ్ఛలను చూస్తే అది మీకు దేవుడు అవుతుంది. ఆరాధనకు అరుగుడు అంటే ఈ విషయములు మీరు ఆరాధనకు అర్హత చేస్తున్నారు, అరుగుడుగా చేస్తున్నారు. అందుకని నేను తప్ప నాకు సమానంగా మీరు ఇలాంటి విషయములను దేని తీసుకురాకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఎంతో మంది దేవుని బిడ్డలకు, నిజమైన దేవుని బిడ్డలకు నాతో సగా చదువు అంటే ఇష్టమే, డబ్బంటే ఇష్టమే, అలాగే ఈ లోకంలో సంతోషమైన ఇష్టమే, శారీర సంబంధం ఉంటే శరీర ఇచ్చలు నా భార్యతోనే నాకు ఇష్టం. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇలా ఉండేటప్పుడు ఈ ఇష్టం ఎంతవరకు ఉండాలి అంటే ఇది దేవునికన్నా ఒక మెట్టు కింద స్థాయిలో ఉండాలి, కానీ దేవునికి సమానంగానో దేవునికి పైకనో వచ్చేటప్పుడు అది ఆ విషయం మనకి దేవుడు అయిపోతుంది. దేవునికి సమానంగా దేవునికైనా ఒక మెట్టు పైకెళ్ళేటప్పుడు అది ఏమవుతుంది? అది దేవునికైనా పెద్దగా అయిపోతుంది. అదే మన జీవితంలో దేవుడు అవుతుంది. అందుకని ఏం చేయాలి అని చూస్తే, దేవునికన్నా ఈ లోకంలో ఇంకా ఏ విషయం కూడా ఆరాధనకు అర్హత చేసేట్టుగా, ఆరాధనకు పూజించేట్టుగా మనం తీసుకురాకూడదు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు దీన్ని ఎలా చూసేది? ఇప్పుడు చూస్తే ఒక ప్రశ్న మనకు ఏం ప్రశ్న తెలుసా? వినండి. ప్రశ్న ఏంటంటే, నేను చదువును గాని, ఈ లోక సంబంధించిన సంతోషములు గాని, డబ్బు గాని, లేదు శారీర సంబంధమైన లైంగిక సంబంధమైన ఈ సంబంధాలు గాని, ఇది ఒకవైపు, దేవుడు ఒకవైపు. నేను ఈ నాలుగు విషయములను అన్ని వచ్చేస్తుందా? ఈ నాలుగు విషయములు నేను దేవునికి సమానంగా లేకపోతే ఎక్కువ చేస్తున్నాను అని ఎలా తెలుసుకోవాలి కదా? అదే కదా ప్రాబ్లం ఇక్కడ. అది తెలియ ఉండే కదా కష్టపడుతున్నాం. ఇప్పుడు దేవుడు ఎక్కడన్నా బైబిల్లో నువ్వు ఇంత డబ్బే సంపాదించాలి అని చెప్పేసి ఉంటే దానికన్నా ఎక్కువ సంపాదించవు. నిజమైన దేవుని బిడ్డలు ఒక్క రూపాయి కూడా దానికన్నా పైకి పోతావా? పోము. ఒకవేళ నువ్వు ఇంతే చదవాలి అని దేవుడు చెప్పేసి ఉంటే దానికైనా పైన పోవు, ఎందుకంటే దేవుడు చెప్పేశాడు కాబట్టి. లేకపోతే నువ్వు ఈ లోకంలో ఇంతవరకే సంతోషంగా ఉండాలి అని చెప్పింటే దానికైనా మనం సంతోషంగా చేయము. లేదు, ఈ శరీర లైంగిక సంబంధమైన సెక్సువల్ రిలేషన్షిప్ లో నువ్వు ఇంతే పెట్టుకోవాలి అని చెప్పింటే మనం దానికైనా పైన పోవు. మరి చెప్పలేదే. ఇప్పుడు నేను ఈ నాలుగు విషయములను ఎంత పెట్టుకుంటే దేవునికన్నా అది ఒక మెట్టు తక్కువ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక టెస్ట్, ఒక పరీక్ష. ఏం పరీక్ష అంటే అది 1 కొరింథీయుల్లో వచనం చదవద్దు, 1 కొరింథీయుల్లో చెప్పబడింది. ఏంటి? జారత్వం నుంచి పారిపో అంటే అనిచే దేవుడు చెప్పారు. యేసయ్యనే చెప్పింది. యేసయ్య చెప్పింది పౌలు చెప్తారు, జారత్వం నుంచి పారిపో. ఇప్పుడు జారత్వం నుంచి పారిపో అంటే పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారు. ఉదాహరణ, పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారు. జారత్వం నుంచి పారిపో అని చదివిన తర్వాత పెళ్ళైన భార్య భర్తల మధ్యలో భర్త భార్యతో కాకుండా ఇంకోరితో లైంగిక సంబంధం పెట్టుకుంటే, భార్య భర్తతో కాకుండా ఇంకోరితో లైంగిక సంబంధం పెట్టుకుంటే దేవుని మాట విన్నట్ట వినలేనట్ట? వినలేదు. దేవుని మాట వినలేదు అంటే దాని ఏమర్థం అంటే దేవుడు చెప్పింది ఇక్కడ ఉంది. ఏం చెప్పాడు దేవుడు? జారత్వం నుంచి పారిపో అన్నాడు. మరి నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వేం చేసావు? జారత్వం చేసావు. జారత్వం చేస్తే దేవుని మాట ఇక్కడ ఉంటే నువ్వు జారత్వం చేసి ఒక్క మెట్టు దేవునికైనా పైకి వెళ్ళిపోయావు. దేవుడు చెప్పింది వినలేదు కదా. అప్పుడు నీకు దేవుడు ఎవరు? ఇప్పుడు ఇక్కడ
నువ్వు చేసిన లైంగిక సంబంధం నీకు దేవుడైపోయాడు. ఓకే, ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నారు. దేవుడితో తెలుసుకోవడానికి నువ్వు భయంకరంగా ఏం తెలుసుకోలేవు. ఇప్పుడు చదువు ఎడ్యుకేషన్ తీసుకుంటే చదువు దేనికోసం? బతకడానికి చదవాలా, చదవడానికి బతకాలా? హలో, చదువు అనేది బతకడానికి కోసమే కదా. మరి బతికే చదువు అయితే అప్పుడు దేవుడి కన్నా పైన చదువు అయిపోతుంది. అంతేనా? చదువు 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 పెద్దవాళ్ళు పిల్లలు ఇలాగే పెరిగి 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 అలవాటు అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? చదివేదే మన జీవితంలో మన ఉద్దేశం, మన గురి, మన నిరీక్షణ అయిపోయి చదువుతూనే ఉంటారు చివరి వరకు. మీకు తెలుసా, చాలా మంది చివరి వరకు చదువుతారు, ఉద్యోగమే వెళ్ళరు, వాళ్ళు మెంటల్ అయిపోతారు. కరెక్ట్గా చెప్పారు. ఏ పని చేయలేరు. ఇది చదువు. దేవునికైనా ఓ పెట్టి పైకి వెళ్ళిపోవడం. ఇంకోటి, ఈ లోకంలో ఏముంది? సంతోషం. దేవుడు వచ్చేసి లోకాశలను విడిచిపెట్టండి అన్నాడు. మరి ఆయన మాట ఎక్కడ ఉంటే ఈ లోకాశలను విడిచిపెట్టేది కాదు, విడవకుండా ఇలా వెళ్ళిపోతే ఎన్నో మెట్లు పైకి వెళ్ళిపోతున్నాము లోకాశల్లో. దేవుడు మాట ఎక్కడ ఉంది? మరి దాన్ని దాటి మనం ఎక్కడ వెళ్ళిపోయాము? ఇదంతా ఇది లోక సుఖేచ్ఛలు దేవుడైపోతుంది. ఇలాగే అన్ని విషయంలో దేవుడి కన్నా ఒక్క మెట్టు పైకి తీసుకెళ్ళిపోతే అది మనకి దేవుడు అవుతుంది. అందుకని అది మనకి సరైన జీవితం కానే కాదు. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి దీని తేడా ఎలా తెలుసుకోవాలి అంటేప్పుడు మార్కు స్వార్తలో యేసు ప్రభు వారు మాట్లాడినారు. మార్కు స్వార్త 12వ అధ్యాయంలో 30వ వచనం అందరికి తెలిసిన వచనమే. ఇది మెమరీ వర్స్ లో కూడా ఉండే వచనం. ఏం తెలుసా? మార్కు స్వార్త 12:30 చదవండి. మీరు మీ దేవుణ్ణి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ బలముతో ప్రేమించండి. ఉందా లేదా? చదవండి. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది ప్రధానమైన ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ కదా అది. ఇప్పుడు చూసారా మీరు? ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ వచనంలో యేసు ప్రభువు ఇక్కడ చూడండి. యేసు ప్రభువు ఏం చెప్పారు? మీ పూర్ణ హృదయముతో అని హృదయం చెప్పారు, మీ పూర్ణ ఆత్మతో అని ఆత్మని చెప్పారు, తర్వాత మీ పూర్ణ మనసుతో లేకపోతే వివేకంతో అనేసి అన్నిని చెప్పేసిన తర్వాత చివరిలో పదం వాడారు, మీ పూర్ణ బలముతోని. ఎందుకు ఆలోచన చేశారు? ఎప్పుడున్నా స్ట్రెంగ్త్ అనే పదం ఇక్కడ వాడబడింది. పూర్ణ బలముతో. ఇక్కడ పూర్ణ బలముతో అనే ఈ పదం యేసు ప్రభు వారు ఎందుకు వాడారంటే దానే ఇంటెన్స్ లవ్ అంటారు. ఏమంటారు? ఇంటెన్స్ అంటే చాలా చాలా లోతుగా ప్రేమించడం ఉంది కదా, దానే స్ట్రెంగ్త్, బలం అనే పదం వాడబడింది. ఇప్పుడు ఇంటెన్స్ లవ్, ఆరాధనకు కావాల్సింది పూర్ణ బలం. ఇంటెన్స్ లవ్ కావాలి. ఆరాధనకు కావాల్సింది ఇంటెన్స్ లవ్. హృదయం మాత్రం కాదు, ఆత్మ మాత్రం కాదు, వివేకం మాత్రం కాదు, పూర్ణ బలం కూడా పట్టాలి. పూర్ణ బలంకు అర్థం ఏంటంటే అది ఒక లోతైన ప్రేమ. అంటే మన శక్తి మొత్తాన్ని వేరెక్కడ పెట్టకుండా ఆయనకే పెట్టి మనం చేసేది ఆరాధన. అది దేవునికే చెయ్యాలి అని చెప్పేసి దాన్ని ఎలా చేయగలుగుతాము అంటే ఒకటి వాడితే చేయగలము, విధేయత. మీరు ఆరాధించేటప్పుడు ఒబీడియన్స్ రండి. ఆరాధించేటప్పుడు విధేయత తప్పితే ఇంకా ఏమీ పని రాదు. మీరు దేవుడి పైన ఎంత ఆశలు పెట్టుకోండి, ఎంత ప్రేమించండి, ఏమన్నా చేసుకోండి, మరి దేవుణ్ణి ఆరాధించాలంటే విధేయతకు రావాలి. విధేయత ఆ భావం కలిగేటప్పుడే ఆరాధన భావం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ విధేయత ఎప్పుడు అంటే మిగతా అన్నిని పక్కన పెట్టేసి సాష్టాంగంగా ఆయనకు పడిపోతాం. మనం పడిపోయేటప్పుడు ఆటోమేటిక్గా మన ఆయనను ఆరాధిస్తాము. ఇప్పుడు
ఇప్పుడు దేవుణ్ణి యావే దేవుణ్ణి ప్రతిసారి మాట్లాడేప్పుడంతా వాళ్ళ భాషల్లో, ఇది హెబ్రే భాషల్లో ప్రతి దేవుని పేరు చెప్పేప్పుడంతా అక్కడ ఎలోహిం అనే పదమును చేర్చుకుంటారంట. ఎందుకు చేర్చుకుంటారు తెలుసా? ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు అర్హుడు. ఆ దేవుడి పేరు చెప్పి ఎలోహిం అంటారంట. అర్థమైందా? అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆ పేరు ఆరాధనకి అర్హుదైన పేరు అని చెప్పేసి తెలుసుకోవడానికి. ఎందుకు అంటే ఆయన ఆత్మస్వరూపి. అలాగే ఆయననే ఏర్పరచుకునే దేవుడు. ఆయన ఎవరు ఏర్పరచలేదు. ఆయన సృష్టికర్త, శక్తివంతుడు, బలవంతుడు, అన్ని విషయములు అన్ని చోట్ల ఉండి అన్ని తెలుసుకునే ఒక వ్యక్తి. నీతివంతుడు, దయగలిగిన వాడు, నిజాయితీ కలిగిన వాడు, అంతులేని వాడు. ఇలాగ చెప్తూ పోతే ఇంకా ఎన్నో చెప్తుండొచ్చు. అన్నిటికన్నా పైనే ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు అర్హుడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దేవుని తీసుకొచ్చి ఆ దేవుడి ముందు ఇంకోటి నేను మొక్కుతాను, నాకు చదువు ఇంపార్టెంట్, దేవుడు కాదు. నాకు ఈ లోకంలో సుఖేచ్ఛలు ఇంపార్టెంట్, నాకు దేవుడు కాదు. నాకు ఈ లోకం అంటే డబ్బు ఇంపార్టెంట్, నాకు దేవుడు కాదు. లేకపోతే అబ్బాయిలకి నాకు అమ్మాయి ఇంపార్టెంట్, దేవుడు కాదు. అమ్మాయిలకి అబ్బాయి ఇంపార్టెంట్, దేవుడు కాదు అని తిరుగుతుంటే ఇంత గొప్ప దేవుడు నిన్ను ఎలా చూస్తాడు? ఆలోచన చేయాలి. దేవుడు నీ తాలూకా ఉండే ఆ ప్రేరణ దేవునికి ఏంటంటే నువ్వు ఇంకోరిని ప్రేమించకూడదు, ఇంకోరిని పూజించకూడదు. ఈ దేవుని ముందు ఇంకో వ్యక్తిని తీసుకురాకూడదు. దేవుని ముందు ఇంకో వ్యక్తిని అస్సలు రాకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దానే వివాహంలో కూడా తీసుకొస్తున్నాం. వివాహంలో దేవుడు ఎలా చూస్తున్నాడంటే భార్య భర్త మధ్యలే భార్య భర్త ముందు ఇంకోరిని తీసుకురాకూడదు, భర్త భార్యకు ముందు ఇంకోరిని తీసుకురాకూడదు. అదే టైటిల్ కూడా చూడండి, వాట్ యు పుట్ బిఫోర్ యువర్ స్పౌస్. మీ జీవిత భాగస్వామి ముందు మీరు ఏం పెడుతున్నారు అనేది. అందుకని 10వ ఆజ్ఞ దేవుడు మోసేకి ఇచ్చింది ఏంటి? 10వ ఆజ్ఞ దేవుడు మోసేకి ఇచ్చింది ఏంటి? 10వ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఇప్పుడు ఏం చదువుకున్నాం? 23లో నా ముందు మీరు వేరే ఏ దేవుణ్ణి ఉండకూడదు. అలాగే వివాహం యొక్క 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ భార్య భర్తల మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండకూడదు, ఒక్క దేవుని తప్పితే. ఏంటి? భార్య మధ్యలో ఇంకొక వ్యక్తి రాకూడదు, ఒక్క దేవుణ్ణి తప్పితే. ఎందుకంటే దేవునికి మొదటి స్థానం, భర్తకైనా దేవుడిగా మొదటి స్థానం, భార్య కూడా దేవుడిగా మొదటి స్థానం. భర్త దేవుడికి తర్వాత భార్యనే పెట్టుకోవాలి, భార్య దేవుని తర్వాత భర్తనే పెట్టుకోవాలి. వీళ్ళిద్దరి మధ్యలో దేవుడు తప్పితే ఇంకోరు రాకూడదు అనేది మొదటి ఆజ్ఞ. ఇప్పుడు మీకు అర్థమైందా? 10 ఆజ్ఞలు. మనం ఈ 10 ఆజ్ఞలు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేసుకుందాం. మొదటి ఆజ్ఞ ఇప్పుడే చూసుకున్నాము. మొదటి ఆజ్ఞ ఏంటి? భార్య భర్త మధ్యలో ఇంకొక వ్యక్తి, భార్య గాని భర్త గాని దేవుని తప్పితే వేరెవరిని తీసుకురాకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటి? భార్య భర్తల మధ్యలో ఏ వస్తు గాని ఏ విషయం గాని రాకూడదు. మూడవ ఆజ్ఞ ఏంటి? భార్య భర్తల మధ్యలో ఒకరిని ఒకరు వాళ్ళు తక్కువ చేసుకోవడం గాని, లేకపోతే క్రిటిసైజ్ చేయడం గాని, లేకపోతే హార్డ్గా మాట్లాడడం గాని ఉండకూడదు. నాలుగవ ఆజ్ఞ ఏంటి? భార్యాభర్తలు ఇప్పుడు ఇది చేయవలసింది. భార్యాభర్తలు ఒకరు ఏం చేయాలి? మంచి విలువైన సమయం రెగ్యులర్ గా గడుపుతూ ఉండాలి. ఐదవ ఆజ్ఞ ఏంటి? ఇది కూడా చేయవలసిందే. మీరు మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిదండ్రులు అంటే మీరు భార్య భర్త తల్లిదండ్రులను, భర్త భార్య తల్లిదండ్రులను సన్మానించాలి. ఆరవ ఆజ్ఞ ఏంటి? భార్యాభర్తలు ఒకరు వాళ్ళ కళలు గాని వాళ్ళ నిరీక్షణలు గాని ఒకరు చంపుకోకూడదు. మరి ఒకరొకరు ఎంకరేజ్ చేయాలి. ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఉద్దేశంగా ఆయన రాజ్యంలో వాడుకోవడానికి ఆయన సృష్టించారు. కాబట్టి ఇక్కడ మనుషులైన మనం ఏం చేయకూడదు? ఒకరినొకరిని చెడగొట్టుకోకూడదు. ఏడవ ఆజ్ఞ ఒకరొకరు భార్యాభర్తలు ఒకరొకరు వారు బతికుండ కాలం ఏం చేయాలి? విశ్వాసంగా బతకాలి. ఎనిమిదవ ఆజ్ఞ
భార్యాభర్తల మధ్యలో ఏదైనా కానీ ఒకరొకరు దొంగిలించకూడదు. అంటే భర్త భార్యకి ఇవ్వాల్సింది అన్ని ఇవ్వాల్సిందే, భర్త భార్య భర్తకి ఇవ్వాల్సింది అన్ని ఇవ్వాల్సిందే. ఇవ్వలేదంటేనే అది దొంగిలించిన దానికి సమానం. 9వ ఆజ్ఞ, భార్యాభర్తలు ఒకరి ఒకరు అబద్ధాలు ఆడకూడదు, ఒకరి ఒకరికి రహస్యాలు మర్మములు పెట్టుకోకూడదు. 10వ ఆజ్ఞ, భార్యాభర్తలు ఒకరి ఒకరి అడ్జస్ట్ చేసి ఏముందో దాని పెట్టుకుని జీవించాలి అన్నది. దేవునికే మహిమ కలుగును గాక.